సో మీ అందరి కోసం చికెన్ 65 రెసిపీ అన్నమాట. సో మీ అందరికి స్పెషల్ ఈరోజు సర్ప్రైజ్ ఏంటంటే దిస్ వన్ స్పెషల్ పర్సన్ హూస్ గోయింగ్ టు జాయిన్ మీ. బిస్మిల్లా చికెన్ బిర్యానీ. ఇది నేను చేయలేదు కానీ చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ చేసేసాం మేమందరం. రైస్ చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకోండి. సో ఈరోజు చికెన్ 65 పేరు వినగానే, ఎందుకంటే మమ్మీ చేసిన చికెన్ 65 అసలు నేను చెప్పలేను ఎంత బాగుంటుందంటే నో వర్డ్స్ చెప్తున్నా కదా నేను చూసి. No, hello, you said no words and why you telling speaking? హలో హాయ్ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్. ఎస్ గాయస్, కిచెన్లో ఉన్నాను. సో ఈ పాటికి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది, థంబ్నెయిల్ కూడా చూసుంటారు. ఐఎమ్ గోయింగ్ టు మేక్ చికెన్ 65. ఎందుకు ఈ రెసిపీ అంటే చాలా మంది లాస్ట్ టైం నేను ఒక షార్ట్ పోస్ట్ చేసినప్పుడు అందరు అడిగారు అన్నమాట, 65 రెసిపీ చూపించండి ప్లీజ్ అనేసి. సో మీ అందరి కోసం చికెన్ 65 రెసిపీ అనమాట. సో మీ అందరికి స్పెషల్ ఈరోజు సర్ప్రైజ్ ఏంటంటే దిస్ వన్ స్పెషల్ పర్సన్ హూస్ గోయింగ్ టు జాయిన్ మీ ఇన్ దిస్ వ్లాగ్ అండ్ దట్ ఈస్ నన్ అదర్ దెన్ యూసుఫ్. So Yusuf is going to help me in cooking. Yes, Yusuf. Salam karo. Assalamu alaikum. Namaste. అందరు ఎలా ఉన్నారు? శుభోదయం. ఓకే, శుభోదయం. బై ద టైమ్ దే ఆర్ వాచింగ్ ఇట్ విల్ బి ఈవినింగ్. ఈవినింగ్ కు క్యా బోల్తే? ఈవినింగ్ టైం ని ఏమంటారు? ఏదో అంటారు. శుభోదయం కి ఏదో ఈవినింగ్ టైం కి ఏదో వర్డ్ ఉంది. సాయంత్రం కాదు, శుభోదయం. పొద్దున్న సాయంత్రం అలా కాదు, శుభోదయం అంటారు కదా. సాయంత్రానికి అట్లా శుభో సాయంత్రం చలో శుభో సాయంత్రం అంటుంది తపస్సు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అయితే ఇంకొక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి, మా యూసుఫే కాకుండా. ఎవరంటే చూస్తారా? అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. సో సర్ప్రైజింగ్లీ రేష్మా ఈరోజు సండే కాసేపు వెళ్ళేసి వస్తానని వచ్చిందనమాట. సో నేను ఎలాగో బ్లాగ్ చేస్తున్నాను కాబట్టి రేష్మా మీరు జాయిన్ మీ అంటే ఎస్ అంది. సో ఎస్, ఇప్పుడు నాకు ఏమేమి కావాలి ఏంటో చూపిస్తా, చూసేయండి. నేను 2 kgs బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. 2 kgs బోన్లెస్ చికెన్. ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొంచెం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 ఎగ్స్ అండి, కొన్ని కరివేపాకు, టమాటో సాస్, వినిగర్ అండ్ ఇది చిల్లీ సాస్ అండ్ సోయా సాస్. ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. లేకపోతే మీరు 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత కలుపుకోండి. నేనైతే 1 ఫుల్ టేబుల్ స్పూన్స్ వేసుకున్నా. పెరుగు 4 టేబుల్ స్పూన్స్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు. ఇది బియ్యం పిండి అండి. మనకు కావాలంటే శనగపిండి కానీ కార్న్ఫ్లవర్ కూడా వేసుకోవచ్చు. మైదా కూడా వేస్తారు చాలామంది. సో నేను అవన్నీ అవాయిడ్ చేస్తాను. ఇది బియ్యం పిండి, ఫ్రెష్గా ఇప్పుడు చేసుకున్న బియ్యం పిండి. కొన్ని ఎల్లుల్లిపాయలు ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నా. ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్నా. మంచి నూనె అండి, మనకు డీప్ ఫ్రైకి కావాలి. ఊరికే మీకు చూపించాలని కప్లో వేసాను. సో డీప్ ఫ్రై కోసం మీకు ఎంత వేసుకోవాలంటే అంత వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, ఇది రైస్ మనం బియ్యపిండి, చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్, వినిగర్ కొంచెం వేయండి, కొంచెం పెట్టుకోండి. వినిగర్, చిల్లీ పౌడర్, ఇవన్నీ ఫస్ట్ మంచిగా కలుపుకొని ఎగ్స్ కలుపుకోండి. ఇప్పుడు కర్డ్ 1/2 వేసుకోండి, కొంచెం పెట్టుకోండి, కొంచెం కర్డ్ పెట్టుకోండి, కొంచెం వేసేసుకోండి. కలిపేసి దీంట్లో నేను కలర్ కానీ కార్న్ఫ్లోర్ కానీ సాస్ అంటే ఏది వేయట్లేదు, బియ్యం పిండి మాత్రం వేసాను. కలర్ కూడా వేయనండి నేను, ఎందుకంటే కలర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి అవాయిడ్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఈ 2 ఎగ్స్ వేసేసుకోండి.
చక్కగా కలిపి ఒకసారి ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా చూసుకోండి. ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత అట్లీస్ట్ మీ దగ్గర టైం ఉంటే 1 గంట 2 గంటలైనా పెట్టండి. అప్పుడు కానీ చికెన్ మంచి టేస్ట్ వస్తుంది. నేనేం చేస్తానంటే నైట్ కలిపేసి నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. నెక్స్ట్ డే మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఫ్రై చేస్తాను అనమాట. సో టైం ఉంటే అలా చేయండి, రాత్రి కలిపి పెట్టేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ యా, సో ఒకసారి టేస్ట్ చూసుకొని ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసి 1 గంట పెడుతున్నాను ఇప్పుడు నేను, ఎందుకంటే మీ అందరికి చూపించాలని. లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు చేసుకోవచ్చు. ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఓకే. అస్సలాము అలైకుం బాజీ. వాలేకుమ్ అస్సలాం. మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు? అది ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, 1 గంట అయినా ఉండాలని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఇదిగోండి చికెన్ థై పీసెస్, ఇవి సేమ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. కాకపోతే దీంట్లో కారం వేయలేదు. అందరు అనుకుంటారు ఇందాకేమో గ్లౌజ్ వేసుకొని కలిపారు, ఇప్పుడు ఏం చేతితో కలుపుతున్నారు అనేసి. నేను చేతితో అంటే దాంట్లో కారం ఉంది, దీంట్లో కారం లేదనేసి చేతితో కలుపుతున్నాను అనమాట. ఇది పిల్లలు కొంచెం తీద్దామని, అది మీకోసం మీకు చూపించాలనేసి కారం అవన్నీ వేసి పెట్టాను. సో పిల్లలకి తీయలేదు కదా, దీంట్లో పక్కన కొంచెంసేపు అయిన తర్వాత పిల్లలకి తీసి మళ్ళీ సగం దాంట్లో కారం వేసుకుంటాం మా కోసం అనమాట. సేమ్ ఇంగ్రీడియంట్స్, కాకపోతే దీంట్లో మీకు కావాలంటే చెప్పాను కదా కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి కానీ వేసుకోవచ్చు. నేను బియ్యం పిండి వేసాను. పిల్లలు కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉంటారు కాబట్టి దీంట్లో కలర్ కానీ టేస్టింగ్ పౌడర్ కానీ మిగతా ఏమి వేయను నేను. మీరు అవన్నీ కూడా కావాలంటే వేసుకోవచ్చు, ఎప్పుడో ఒకసారి వేసుకోవడానికి బాగానే ఉంటుంది. నేను పెట్టాను పిల్లలు కాబట్టి నేను వేయను అనమాట. సో ఇది ఇప్పుడు నేను చెయ్యను, ఇది ఇట్లా పెట్టేస్తాను. ఈరోజు రేపు చేసుకుంటాను. ఓకే, తొందరగా చేయండి, అన్నం తిందాం. అయిపోయింది. ఈరోజు ఏముండే అని చూపించావా? చూపిస్తాను. రేష్మ వచ్చిందని స్పెషల్. బిస్మిల్లా. చికెన్ బిర్యానీ. ఇది నేను చేయలేదు కానీ చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ చేసేసాము మేమందరం, కొంచెం కొంచెం తినేసాము. ఇంకా మా బాజీ కోసం వెయిట్ చేస్తున్నాము. ఎస్ ఫ్రెండ్స్, తిన్నాము, పడుకున్నాను నేను కాసేపు. ఇంకా వీళ్ళందరూ ఏదో పనులు చేసుకుంటూ ఉన్నారు, నేను పడుకున్నానని ఎక్కడిదక్కడ అంతా క్లోజ్ చేసి వీళ్ళు బయట కూర్చున్నారనమాట. 1 గంట అయినా పడుకొనిద్దామనేసి. అంటే ఎవరు సమీరా వాళ్ళు లేరు కదా, పిల్లలు లేరు, సో నో సౌండ్స్ ఎట్ ఆల్ అనమాట. సో పడుకున్నాను అండ్ ఇప్పుడే లేసాను. ఐ హ్యాడ్ మై టీ అండ్ ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. మీ అందరికీ బ్లాగ్ కంటిన్యూ చేయాలి కదా, చూపించాలనేసి. సో చెప్పాను కదా మంచిగా మ్యారినేట్ అయిపోయి ఉంటుంది, బికాస్ చాలాసేపు అయింది కాబట్టి. అండ్ నేను ఆల్రెడీ స్టవ్ మీద ఆయిల్ పెట్టేసాను, కనిపిస్తుందా? సో బాగా వేడైన తర్వాత మనం ఈ 65ని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూపిస్తాను. బాగా వేడి కావాలి ఆయిల్. అయిన తర్వాత నేను వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకున్నాను, ఎందుకంటే చక్కగా ఓపెన్గా ఫ్రై అవ్వాలని. ఎస్ గాయ్స్, చూడండి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకోండి. సెకండ్ టైం వేసే కూడా ఫ్రై అయిపోయండి, తీసేయండి. తీసేసి వీలైతే ఇదే నూనె తీసేసి దీంట్లోనే మళ్ళీ సాటే చేసుకోవచ్చు, లేదంటే మళ్ళీ వేరే కావాలంటే వేరే గిన్నె పెట్టుకోండి. నేను ఇదే గిన్నె వాడతా. ఈ నూనె తీసేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను. సో ఇదే ప్యాన్లో కొంచెం నూనె పెట్టుకున్నాను, చూడండి చాలా కొంచెం. ఇప్పుడు దీంట్లో నేను, ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోండి, లేకపోతే నేను చాప్ చేసిన గ్రీన్ చిల్లీ, చాప్ చేసిన వెల్లుల్లిపాయలు, స్లైస్ చేసిన గ్రీన్ చిల్లీ చక్కగా సాటే చేయండి.
కొంచెం సాట్ అయిన తర్వాత మనం పెరుగు కొంచెం తీసి పెట్టుకున్నాం కదా, ఒక స్పూన్ అది వేసుకోండి. కొంచెం వినిగర్, అంతే అండి. స్టవ్ ఆఫ్ చేయండి. వేడి వేడిగా lime and I'll give some. అయితే ఆల్రెడీ యూసుఫ్కి నేను కారం లేకుండా ఇచ్చానమాట, తిన్నాడు. యూసుఫ్, యూ డన్ విత్ యువర్ డిన్నర్? Yeah, హౌ డిడ్ యూ లైక్ ఇట్? good. యమ్మీ? థ్యాంక్ యూ. మా యూసుఫ్ ఈరోజు అన్నం తినలేదు, ఇక 65 తిన్నారు. ఇది చాలా టేస్టీగా అయింది. నేను ఆల్రెడీ ట్రై చేశాను, ప్లెయిన్గా ట్రై చేశాను. ఇప్పుడు దీని మీద కొంచెం నిమ్మకాయ పిండుకొని అంటారా, పిండుకొని ఇట్లా ఒక పీస్ తీసుకొని మీ అందరికి చూపించి నేను తినేస్తాను. బిస్మిల్లా. బిస్మిల్లా. చాలా చాలా టేస్టీగా ఉంది. చవనా? బోత్ కావాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏ 5 స్టార్ హోటల్లో ఇట్లా దొరకదు, మా బాజీ చేతిలోనే ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంది, నిజంగా చాలా చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కాకపోతే దీంట్లో ఇంకా కలర్ అవన్నీ ఏం యాడ్ చేయను. ఏం అవసరం లేదు, ఇది ఫుల్ టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. ఇంట్లో ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. మీరే చెప్తారు ఎట్లా ఉందనేసి. కామెంట్ చేసి చెప్పండి మా అక్కకి ఎలా ఉందనేసి. చెప్తారు, డెఫినెట్గా చెప్తారు వాళ్ళు. చాలా చాలా మంచిగా అయితే తినిపించాలి మీకు. యా, కౌతా. అన్వర్ ఆల్రెడీ తింటున్నాడు, ఎలా అయింది అడుగుదాం. అన్వర్, టేస్ట్ నాకట తబస్సుని అడుగుదాం. తబస్సుని తిని చెప్తారా? అస్సలాము అలైకుం మీ అందరికి. వాలేకుమ్ అస్సలాం. సో ఈ చికెన్ 65 రివ్యూ చెప్పే ముందు నేను ఒకటి చెప్పాలి. సో నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ఒక్కటే డిష్ నేను ప్రిఫర్ చేస్తాను, దట్ ఈస్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ 65. సో ఎక్కడ వెళ్ళినా, ఈవెన్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినా కూడా, సో మమ్మీ ఒక రోజు నా కోసం అలా ట్రై చేశారు. ఆ రోజు నుంచి ఐ కీప్ వెయిటింగ్, ఏ డే మళ్ళీ మమ్మీ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అంటే ఒక టైంలో కంటిన్యూస్గా చేసేవారు, మళ్ళీ లాంగ్ బ్రేక్ ఎప్పుడైనా స్పెషల్ ఒకేషన్స్లో అలా. సో ఈరోజు చికెన్ 65 పేరు వినగానే, ఎందుకంటే మమ్మీ చేసిన చికెన్ 65 అసలు నేను చెప్పలేను ఎంత బాగుంటుందంటే, మీరు రెసిపీ చూసారు కదా, ట్రై చేయండి. అండ్ స్పెషల్లీ లాస్ట్లో అది టెంపరింగ్ చేస్తారు కదా, అందులో ఉంటుంది అసలు నిజమైన టేస్ట్. దాంతోనే చాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది 65లో. సో నో డౌట్. సో ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ ఫర్ దిస్. వెల్కమ్. బిస్మిల్లా. ఏమైంది అన్వర్? వీళ్ళు ఏడిపిస్తున్నారు తమసుని. నాయి కడితే పెట్టు. నో వర్డ్స్ చెప్తున్నా కదా, నేను చూసి No, ఇదేనండి. hello, you said no word, and why you turning speaking? కరెక్టే కదా, You But have to do seriously? sign language. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, ఎంజాయ్, బాయ్. పొద్దున్న వచ్చాడు, బ్లాగ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ బ్లాగ్ ఎండ్ చేయడానికి వచ్చేసాడు మా యూసుఫ్. ఎస్ యూసుఫ్. సో మీ అందరికీ వ్లాగ్ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వాళ్ళ మామ అక్కడి నుంచి తెలుగులో నేర్పిస్తే వాడు చెప్తున్నాడు. దట్ వాజ్ సో క్యూట్. అండ్ యా, దట్ వాజ్ మై క్యూట్ లిటిల్ స్వీట్ స్మాల్ బ్లాగ్. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ రెసిపీ. అండ్ ట్రస్ట్ మీ గైస్, నేను చెప్తున్నానని కాదు, వీళ్ళందరూ చెప్తున్నారని కాదు, కానీ డెఫినెట్లీ యూ విల్ లవ్ దిస్ రెసిపీ. ఇలా ట్రై చేసి చూడండి. అంటే ఎంతోమంది ఎన్నెన్నో రకాలుగా చేస్తారు, నా స్టైల్ ఇది అనమాట.
తబస్సుం చెప్పినట్టు తన కోసం నేర్చుకున్నాను అని అక్కడ నుంచి వచ్చేసింది నాకు. సో యా, మీకు ఇది నచ్చి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ చేస్తాను. చేసిన వాళ్ళు నాకు కామెంట్స్లో చెప్పింది మీకు టేస్ట్ ఎలా నచ్చిందని. ఓకే, సో మీరు ఏం చేయాలి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద టంగ్ అని కడితే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. Until I see you next, spread love and spread positivity.